నేను ఎప్పుడు అనుకుంటాను, నేను పోతాను కానీ సినిమా ఎప్పటికీ బతికే ఉంటుంది. నా తర్వాత నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, మీ పిల్లలు అందరూ చూస్తారు. సో ఐ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. మన అందరం పిల్లలమే అండి, ఎక్కడో అక్కడ. మనకు కథలు చెప్తాము అంటే మనకు సినిమాలు నచ్చడం కూడా అందుకే, బికాజ్ మనకు కథలు అంటే ఇష్టం. మనందరిలో పిల్లలు ఉన్నారు. సో బాగా చెప్పానా, బాగా చెప్పలేదు? అందుకనే ఎక్స్ప్రెషన్ వచ్చింది, బాగా చెప్పారని. అచ్చా, ఓకే. అండ్ రియల్గా వీ లవ్ స్టోరీస్. సో ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అండ్ ఆ రకంగా రకరకాల పాత్రలు చేయాలని నాకు ఒక కక్కుర్తి, నాకు ఒక గ్రీడ్, ఆశ పాజిటివ్ వర్డ్ కదా. ఎస్. సో ఆ రకంగా సుమతి క్యారెక్టర్ నా కెరియర్లో డిఫరెంట్ ఉంటుంది తప్పకుండా. అండ్ నాకు నరేట్ చేసినప్పుడు 2 మంచి సీన్స్ ఉండేవి. అవి కథలో అలా వెళ్తుంటే ఎక్కడో బాగాలేదు చెప్పేనా నేను. కానీ నేను ఒప్పుకుంది ఆ సీన్స్ వల్లే. ఆ సీన్స్ పెట్టిస్తాను నెక్స్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే. చెప్పండి. నెక్స్ట్ 20 సీన్లు రాసి మంచి క్యారెక్టర్ తోటి ఎన్ని సీన్లు ఉన్నాయని కాదు సత్యక్ష, అలాంటి కనెక్టివిటీ ఉన్న సీన్స్ చేద్దాం అంటున్నా. అలా కాదు, ఇందులో డెఫినెట్గా అందరూ అదే. ఆ 2 సీన్స్ బాగుంటాయి. మళ్ళీ అలాగే కాదు, చాలా ఇంపార్టెంట్. అలాంటి సీన్ కాదు, మంచి సీన్, చాలా మంచి. ఒకటి ఆటో సీన్ అండి. ఆటో సీన్లో నేను ఉండాలి యాక్చువల్గా. అది చింపేది నేనే ఉండాలి, నాకు ఇష్టం అట్లా. కానీ ఎందుకో వద్దని సుమతి, నీది అక్కడే బాగుంటుంది, అక్కడ నీకు టాటా చెప్పాను సార్. చింపేదంటే ఆటో టాప్ అండి. ఇప్పుడు తగ్గాను. ఇంకో ఉద్దేశం కాదు, చింపడం అంటే ఆటో టాప్ ఒక చింపుతారు కత్తితోటి. అది యాక్చువల్గా సుమతి క్యారెక్టర్. నాకు ఎంత బాగా నచ్చిందో, పక్కన బెంజ్లో ఉంటే ఇక్కడ నువ్వు ఎక్కుతావరా అని వాడితో సీన్లు ఉండేవి. నాకు చక్కగా టింగమని చింపేసి వాడు ఇలా అంటే నా వల్లే అని మీరు అందరు మాట్లాడుకోవాలి. సుమతి ఎంత మంచి పని చేస్తుంది, అది ఆశ ఉంటుంది కదా. 1-2 సీన్లు అది మీరు చెప్పారు, అదే సమక్షంలో చెప్పండి. నెక్స్ట్ టైం అనసూయ గారు మీకు మంచి పాత్ర రాస్తాను. ఇది కూడా చాలా మంచి పాత్ర అని చెప్పాను నేను. సరే, దీనికంటే మంచి పాత్ర రాస్తాను. నాకు చెప్పినట్టు ప్రామిస్ అండి. నెక్స్ట్ టైం మంచి పాత్ర రాస్తాను. ఒక్క సీన్, ఒక్క డైలాగ్ కూడా కట్ చేయను. కాదు, ఇది బలవంతంలా. ఓకే, అలాగేనండి, అలాగే. ఇది బలవంతంగా అంతే.